వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. ముందుగా K6 జీటీపీఎల్ ప్రేక్షకులందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజలు నిర్వహించిన ఆడపడుచులు, పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులు, అర్చకులు. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం. జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరు ఇందూరు జిల్లా. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్లో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలి. లబ్ధిదారులకు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచన. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని నిజామాబాద్ జిల్లాలో ఆడపడుచులు వరలక్ష్మి వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. నిజామాబాద్ నగరంలోని ముబారక్ నగర్ పెద్దమ్మ తల్లి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రత పూజలు అర్చకులు, భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించారు. ఈ సందర్భంగా సామూహిక కుంకుమార్చన వ్రతాలు నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆకాశానికి చిల్లు పడిందా అన్న రేంజ్లో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తన ద్రోణి ఇవాళ మరింతగా బలపడడంతో ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో రానున్న 2 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ మేరకు ప్రజలెవరూ అత్యవసరమైతేనే తప్ప ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని సూచించారు. మరో 2 గంటల్లో భారీ వర్షం రాను ఉండడంతో జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బంది ఇప్పటికే అప్రమత్తమయ్యారు. బ్లాక్ అయిన నాలాలు, మ్యాన్ హోల్లను వర్షం రాకముందే క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, జయశంకర్, భూపాలపల్లి, నిర్మల్ జిల్లాల్లో గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇదిలా ఉండగా నిజామాబాద్ జిల్లాలో గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు భారీ వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగి ప్రవహించాయి. ఇందూర్ ఫుట్బాల్ టోర్నమెంట్ను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ప్రారంభించారు. ఇందూర్ ఫుట్బాల్ అకాడమీ వారు పాలిటెక్నిక్ గ్రౌండ్లో నిర్వహించిన ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందూర్ జిల్లా జాతీయ అంతర్జాతీయ క్రీడలకు పెట్టింది పేరన్నారు. క్రీడలను ప్రోత్సహించడం వల్ల విద్యార్థులు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉంటారన్నారు. జిల్లా కేంద్రంలో క్రీడాకారులకు సరైన సౌకర్యాలతో కూడిన మినీ స్టేడియం కావాలని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. త్వరలో స్టేడియం నిర్మాణం జరిగేలా కృషి చేస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టి క్రీడాకారులకు మౌలిక సౌకర్యాలతో పాటు కోచ్లను నియమించాలన్నారు. ఇందూరు బిడ్డలు జాతీయ, అంతర్జాతీయ, ఒలింపిక్ స్థాయిలో రాణించి ఇందూరు జిల్లాకు మరింత పేరు ప్రతిష్టలు తీసుకురావాలని, అందుకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 30వ డివిజన్ కార్పొరేటర్ సుధీర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ, బీజేపీ నాయకులు కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కేంద్రం ద్వారా నరేంద్ర మోడీ గారు ఏదైతే అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్తో పాటు ఖేలో ఇండియా అంటే గ్రామీణ రూరల్ నుంచి కూడా ప్లేయర్లు డెవలప్ కావాలి. ఫ్యూచర్లో ఒలింపిక్స్లో అత్యధిక గోల్స్ అంటే అత్యధిక మెడల్లు సాధించడమే ఖేలో ఇండియా లక్ష్యం. ఖేలో ఇండియాతో పాటు దాంతోపాటు అనేక టోర్నమెంట్లకు దాని ద్వారా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా దొరుకుతూ ఉంటుంది. మీరు కూడా అప్లై చేసుకుంటే తప్పకుండా ఇంకా మనం పెద్ద ఎత్తున ఇంకా చేసే అవకాశం ఉంటుంది.
నగరంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సందర్శించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో గల ఈవీఎం గోడౌన్ను కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శుక్రవారం అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్తో కలిసి సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్కు వేసిన సీళ్లను పరిశీలించారు. ఈవీఎం గోడౌన్ వద్ద పోలీస్ బందోబస్తు తీరును పరిశీలించారు. కలెక్టర్ వెంట ఏవో ప్రశాంత్, ఎన్నికల విభాగం సిబ్బంది సాత్విక్, విజేందర్ రెడ్డి తదితరులున్నారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తున్నందున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. శుక్రవారం రోజున రామారెడ్డి మండలంలోని రంగంపేట్ గ్రామంలో జిల్లా కలెక్టర్ పర్యటించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలించారు. నిరుపేదలు సైతం సంతోషంగా సొంత ఇంటిలో సౌకర్యవంతంగా నివసించేందుకు ఇందిరమ్మ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని, ఇంటి నిర్మాణానికి అవసరమైన అన్ని రకాల మెటీరియల్స్ లభ్యమయ్యేలా జిల్లా అధికార యంత్రాంగం చూసుకుంటుందని, త్వరగా ఇంటి నిర్మాణం చేసుకోవాలని లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా నిర్మించుకునేలా ఇసుక, మొరం మరియు ఇటుకలు ఎలాంటి కొరత లేకుండా లబ్ధిదారులకు అందుబాటులో ఉంచారని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, ఎంపీడీఓ, మండల స్పెషల్ ఆఫీసర్, హౌసింగ్ ఏఈ, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచించారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా కలెక్టర్ భారీ వర్షంలో పాల్వంచ మండలంలోని భవానీపేట్ నుండి పోతరం వెళ్లే దారిలో గల భవానీపేట్ వాగు ఉధృతిని జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి ఉధృతి అధికంగా ఉన్నందున నీటి ప్రవాహం వంతెన కంటే 1 ఫీట్ వరకు రాకముందే ఈ రహదారిలో వాహనాలు మరియు మనుషులు, జంతువులు రాకపోకలు ఆపివేయాలని ఆర్ఎన్బి, ఈఈ మోహన్ మరియు డిఈలను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల వలన ఎలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అధికారులు అప్రమత్తంగా ఉండి లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ప్రజలను అప్రమత్తం చేసి తగు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కార్యాలయం నుండి ఎప్పటికప్పుడు వర్ష సూచికలు తీసుకుని గ్రామాల వాట్సాప్ గ్రూపులు మరియు దండోరా ద్వారా ప్రజలకు సమాచారం చేరవేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల కుటుంబానికి రెంజల్ బీఆర్ఎస్ మండల నాయకులు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి తెలంగాణ ఉద్యమానికి ప్రాణం పోసినటువంటి తెలంగాణ ఉద్యమకారుడు స్వామి కుటుంబానికి బీఆర్ఎస్ మండల నాయకులు తన కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోవడంతో ఆయన కుటుంబానికి ఆసరాగా బీఆర్ఎస్ మండల నాయకులు 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తమ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేసినటువంటి నాయకులకు తమ కుటుంబ సభ్యులు ఎల్లవేళలా రుణపడి ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు భూమారెడ్డి, మండల నాయకులు రఫీక్, కాశం సాయిలు, రాము శేఖర్, అసద్ బేగ్ తదితరులు పాల్గొన్నారు. భీమ్గల్లోని శ్రీ సరస్వతి విద్యా మందిర్లో వరలక్ష్మి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. భీమ్గల్ మండలంలోని శ్రీ సరస్వతి విద్యా మందిర్ ఉన్నత పాఠశాలలో సామూహిక వరలక్ష్మి వ్రత కార్యక్రమాన్ని నిర్వహించారు. మాతాజీ బి రామాదేవి మాట్లాడుతూ సామూహిక వరలక్ష్మి వ్రతం ప్రతి సంవత్సరం శ్రావణ మాసం శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం ఒక హిందూ ఆచారం, ముఖ్యమైన పండుగల్లో ఒకటన్నారు. ఈ వరలక్ష్మి వ్రతం ముఖ్యంగా వివాహమైన మహిళలు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్ట ఐశ్వర్యాలతో కూడిన సంపద, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషంతో పాటు తమ కుటుంబాలు బాగుండాలని, భర్తలకు ఆయురారోగ్యాలు కలగాలని, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటూ ఈ వ్రతాన్ని చేస్తారన్నారు. పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పురోహితులు శ్రీ నంబి శౌర్య ఆధ్వర్యంలో పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు మరియు విద్యార్థుల యొక్క మాతృమూర్తులు సామూహికంగా ఈ వరలక్ష్మి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తరపున శ్రీ లక్ష్మీదేవిని పూజిస్తూ ప్రపంచంలో ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి నర్సయ్య, సతీమణి విజయ, ప్రధానాచార్యులు రాస రవికుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నర్సారెడ్డి, అకాడమిక్ ఇన్ఛార్జ్ సాయి చరణ్, పాఠశాలలో పనిచేస్తున్న మాతాజీలు సంతోషిని, రంజిత, స్వర్ణ, రామాదేవి, స్రవంతి, రమ్య, శైలజ, భారతి, మంజుల, శైలజ, మనోజ, శ్రీజ, ఆచార్యులు, 6వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు, వారి యొక్క తల్లిదండ్రులు పాల్గొన్నారు. సరస్వతి విద్యా మందిర్లో మేము ఈరోజు సామూహిక వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం. గత 40 సంవత్సరాలుగా మేము ఈ వ్రతాన్ని జరుపుకుంటున్నాం. ఇక్కడ మాతృమూర్తులు 40 నుండి 50 మంది ఇక్కడ ఈ వరలక్ష్మి వ్రతాన్ని సామూహికంగా జరుపుకున్నారు. ఇక్కడ లోకంలో అందరూ సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో ఉండాలని, ముఖ్యంగా మహిళలందరూ వాళ్ళ భర్తల ఆయుష్ సంపూర్ణంగా ఉండాలని, సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని. ట్రాక్టర్లకు నంబర్ ప్లేట్లు ఉండవు. మితిమీరిన వేగం, డబ్బులు సంపాదించాలన్న ఆతృత కారణంగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.
బోధన్ నిజామాబాద్ ప్రధాన రహదారిపై ఇంద్రమైండ్ల పేరిట గ్రామాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఏ ఒక్క ట్రాక్టర్కి కూడా ఇంజన్కు గానీ ట్రాలీకి గానీ ఆర్డీఎస్ సూచించిన రిజిస్ట్రేషన్ నంబర్లు లేవు. వాటిని నడిపే డ్రైవర్లు కూడా అతి వేగంగా వెళ్తుండడంతో అధికారులు ట్రాక్టర్లను పట్టుకుంటే జరిమానాలు వేస్తారన్న భయంతో మితిమీరిన వేగంతో వెళ్తున్నారు. ప్రతిరోజు ఎడపల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగానే ఈ తతంగమంతా నడుస్తున్నప్పటికీ కనీస చర్యలు తీసుకోవడం లేదు. విషయాన్ని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ దృష్టికి తీసుకోబోగా తక్షణమే రహదారిపై గస్తీ బృందాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. నెంబర్ ప్లేట్లు లేకుండా వెళ్లడం చట్టరీత్యా నేరమన్నారు. కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 65 సంవత్సరాలకు పెంచాలని అడిషనల్ డైరెక్టర్కు ఏఐటీయూసీ నాయకులు వినతి పత్రాన్ని సమర్పించారు. హైదరాబాద్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ బాలరాజ్, రాష్ట్ర కార్యదర్శి వై ఓమయ్య, వ్యవసాయ మార్కెట్ యార్డ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ ఆధ్వర్యంలో మార్కెట్ అడిషనల్ డైరెక్టర్ రవికుమార్కు హమాలీ మరియు చాట కార్మికుల లైసెన్స్ల రెన్యువల్ వయసు 58 సంవత్సరాల నుండి 65 సంవత్సరాలకు పెంచాలని వినతి పత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును 58 నుంచి 61 పెంచి అమలు చేస్తున్న పరిస్థితుల్లో వ్యవసాయ మార్కెట్ యార్డులో ఎలాంటి సౌకర్యాలకు నోచుకొని కార్మికులకు 65 సంవత్సరాలు పనిచేసుకునే అవకాశం కల్పించాలని కోరారు. కార్మికుల శక్తి సామర్థ్యాలు ఉన్నంతకాలం పనిచేసుకుంటారని, వారికి ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని పునరుద్ధరించాలని, 50 కేజీల బస్తా తూకాన్ని అమలు చేయాలని కోరారు. పై సమస్యలపై సానుకూలంగా స్పందించి అడిషనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి తన వంతు సహకారం చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ హమాలీ యూనియన్ అధ్యక్షుడు ఎం పరశురాం, కార్యదర్శి జి శ్రీహరిలు పాల్గొన్నారు. ఎడపల్లి మండలంలోని కుర్నాపల్లి, ముత్తకుంట గ్రామాల పరిధిలో బాలమ్మ వాగుపై వంతెన లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి, ముత్తకుంట గ్రామాల పరిధిలోని బాలమ్మ వాగుపై నిర్మించాల్సి ఉన్న వంతెన సంవత్సరాలుగా నోచుకోవడం లేదు. ఇక్కడ వంతెన నిర్మిస్తే వర్ణి, చందూర్, నస్రుల్లాబాద్, బాన్స్వాడకు వెళ్లే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. గత 10 సంవత్సరాల నుండి ఇక్కడ వంతెన నిర్మించాలని పలుసార్లు సర్వే నిర్వహించినప్పటికీ రూపం దాల్చడం లేదు. ఈ ప్రాంతంలో చుట్టూ గుట్టలు ఉన్నాయి. కొద్దిపాటి వర్షానికి బాలమ్మ వాగు నుండి నీటి ప్రవాహం పెరిగి ఇరువైపులా రాకపోకలు స్తంభించిపోతున్నాయి. బోధన్ నిజామాబాద్ గ్రామీణ బాన్స్వాడ నియోజకవర్గం పరిధిలో బాలమ్మ వాగు ఉంటుంది. ఈ వాగు నుంచి ఎడపల్లి పెద్ద వాగులోకి నీటి ప్రవాహం వస్తుంది. వాగు ఇరువైపులా 2 లైన్ల రహదారి ఉంది. వంతెన లేకపోవడంతో చిన్నపాటి వర్షానికి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ముందు ఇటువైపు వచ్చే ప్రయాణికులకు దగ్గరగా వచ్చే వరకు విషయం తెలియడం లేదు. గ్రామాలకు దూరంగా ఈ ప్రాంతం ఉండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి వంతెన నిర్మించాలని పలువురు కోరుతున్నారు. రాకపోకలు బాగా తిప్పలవుతుంది. ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు, ఎవరు పట్టించుకుంటలేరు. బాగా బండ్లు వెళ్తలేవు, ఏమి వెళ్తావు. రాత్రి 3 గంటల ఉంది. ఇలా బండ్లు ఒక బండి ఆల్రెడీ వెళ్ళిపోయింది, కొట్టుకపోయింది. ఆకికాలం మన్నించాము, బండి వెళ్ళిపోయింది. ఏం బాగా తిప్పలేదు. పిల్లలకు కానీ మాకు కానీ బండ్లు వెళ్తలేవు. ఇక్కడ బ్రిడ్జ్ ఎవరు పట్టించుకున్న లేరు. చిన్నగా ఉన్నది బ్రిడ్జ్ పట్టించుకున్న లేరు. బాన్స్వాడ ఎమ్మెల్యే అంతే, బోధన్ ఎమ్మెల్యే అంతే, నిజామాబాద్ అయినా అంతే. ఎక్కడైనా అందరు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఎవరు పట్టించుకుంటలేరు. నిజామాబాద్ నగరంలోని ఆదర్శ్ నగర్లో మౌలిక సదుపాయాలు లేక కాలనీ వాసులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. నిజామాబాద్ నగరంలోని 39వ డివిజన్ ఆదర్శ్ నగర్ సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతుంది. కనీస సౌకర్యాలు కరువయ్యాయి. వీధి దీపాల పాలన లేదు. రాత్రిపూట ఈ రహదారుల గుండా రావాలంటే కాలనీ వాసులు, చుట్టుపక్కల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మురుగు కాలువలు కంపు కొడుతున్నాయి. చిన్నపాటి వర్షం కురిస్తే చాలు రోడ్లపైకి మురుగునీరు వచ్చి దుర్వాసన చెలరేగుతోంది. దీంతో తాము వ్యాధులకు గురవుతున్నామని స్థానికులు ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆదర్శ్ నగర్లో కనీస వసతులు కల్పించేలా చూడాలని వారు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్ యువ నాయకుడు దుడ్డు సందీప్ అన్నారు. రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశానుసారం గూపన్పల్లిలో పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేశామన్నారు. నిజామాబాద్ నగరంలోని గోపన్పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 3వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు దుడ్డు సందీప్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ యువ నాయకుడు దుడ్డు సందీప్ మాట్లాడుతూ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఆదేశాల మేరకు నేడు 3వ డివిజన్లో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ కార్యక్రమాలు అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు టీకే శ్రీనివాస్ రెడ్డి, సంజీవ్ రెడ్డి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ పక్షపాత వైఖరిని విడనాడి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని సిపిఎం నిరసన తెలిపింది. సిపిఎం పార్టీ అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎన్నికల కమిషన్ వైఖరిని నిరసిస్తూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బుర్రి ప్రసాద్ మాట్లాడుతూ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు పడతాయనుకున్న వారి పేర్లను ఓటర్ లిస్టుల నుండి తొలగించడం, ప్రధానంగా మైనార్టీలు, దళితుల ఓట్లను ఎక్కువగా తొలగించారని, గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా 40 నియోజకవర్గాలకు కూడా ఇదే విధానాన్ని అనుసరించి
ఉపయోగించి తప్పుడు పద్ధతుల్లో అధికారంలోకి రావడం జరిగిందని, ఇప్పుడు బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా 64 లక్షలకు పైగా ఓటర్లను తొలగించడం ఏ విధంగా ప్రజాస్వామ్య పరిరక్షణ అవుతుందో ఆలోచించాలని, ఈ వైఖరి వలన భారత రాజ్యాంగం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ది వెంకటరాములు, శంకర్ గౌడ్, వెంకటేష్, కమిటీ సభ్యులు నన్నేసాబ్, సుజాత, సురేష్, విఘ్నేష్, సభ్యులు కటారి రాములు, నల్వాల నర్సయ్య మరియు పార్టీ కార్యకర్తలు కృష్ణారాజు, నర్సయ్య, రఫీక్ తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీలో ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి కొత్తగా వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ఉంది. ఈ పద్ధతిని తక్షణం మారుకోవాలని ఈరోజు మన పార్టీ అఖిల భారత కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా నిరసనని తెలియజేస్తున్నాం. ఇది రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి హక్కుని పూర్తిగా నిరాకరణకు గురి చేయడమే. అట్లాగే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను మొత్తం కూడా కాలరాయడం తప్ప మరొకటి కాదు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదంగా పరిణమిల్లేటటువంటి అవకాశం ఉంది. తక్షణం ఎలక్షన్ కమిషన్ తన వైఖరిని మార్చుకోవాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని భీమ్గల్ ఎస్ఐ సందీప్ సూచించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు శుక్రవారం భీమ్గల్ మండలంలోని బాబానగర్ గ్రామ కమిటీ హాల్లో ఎస్ఐ కె సందీప్ ఆధ్వర్యంలో గ్రామ యువకులకు, ప్రజలకు గాంజాయి అలాగే సైబర్ నేరాలు, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ గాంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, అలాగే గుర్తు తెలియని వ్యక్తులు మీ మొబైల్ ఫోన్కు ఫోన్ చేసి బ్యాంక్ నుండి మాట్లాడుతున్నాము, మీ అకౌంట్లో ప్రాబ్లం ఉంది, తొందరగా ఈ నంబర్కు మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపించమని కాల్ చేస్తే ఇలాంటి వ్యక్తులను నమ్మకూడదని, మీ బ్యాంకు సమస్య ఉందని ఎవరన్నా కాల్ చేస్తే మీరే నేరుగా బ్యాంకుకు వెళ్లి మీ సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు. అలాగే గంజాయి, మత్తు పదార్థాలు లేని సమాజం నిర్మించేందుకు యువత సహకరించాలని ఎస్ఐ అన్నారు. అలాగే యువకులకు గంజాయి, మత్తు పదార్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి, కల్తీ కళ్ళు బారిన పడడం ద్వారా కలిగే చెడు విషయాలపై ఎవరైనా మత్తు పదార్థాలను విక్రయించినా, వాటిని అలవాటు చేసుకోవాలని ఒత్తిడి చేసినా స్థానిక పోలీసులకు లేదా 1908 నంబర్కు సమాచారం ఇవ్వాలని గ్రామ ప్రజలను ఎస్ఐ కోరారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి మాట్లాడుతూ పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ అవగాహన పెట్టడం చాలా సంతోషకరమన్నారు. ఇలాంటి విషయాలపై గ్రామస్తులకు అవగాహన కొరకు వచ్చి ఇంతటి సందేశాన్ని ఇస్తున్న ఎస్ఐ కె సందీప్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిన్నారెడ్డి, హఫీజ్, రియాజ్, అంజుమన్ కమిటీ సభ్యులు అబ్దుల్ వహీద్, కలీం, సమీర్, యువకులు షన్ను, నవీద్, సుఫియాన్, పోలీస్ సిబ్బంది గంగాధర్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కంట్రోల్లో పెట్టుకోవాలంటే గంజాయి కానీ, ఈ డ్రగ్స్ కానీ, ఈ కొకైన్ కానీ, హెరోయిన్ కానీ అలవాటు పడకుండా చూసుకోవాలి. దీనికి అలవాటు పడకుండా ఉండాలంటే మీరు ఇంట్లో మీ పిల్లల్ని నైట్ టైంలో లేట్ వస్తుందంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి. దానివల్ల పిల్లల్ని మనం భయంలో కంట్రోల్లో పెడితే వాళ్ళ యొక్క దృష్టి అంతా, శ్రద్ధ అంతా చదువు పైన ఉంటుంది. కాబట్టి మీరంతా ఈ విధంగా పిల్లలను కూడా కంట్రోల్లో పెట్టి ఈ డ్రగ్స్ కానీ, గంజాయికి కానీ, మత్తు పదార్థాలకు కానీ అలవాటు పడకుండా చేస్తారని చెప్పి మా యొక్క పోలీసుల యొక్క విజ్ఞప్తి. మోపాల్ మండలంలోని బైరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో మోతీరాం తాండాలో మొక్కజొన్న పంటకు కెమికల్స్ వేయడంతో నష్టపోయి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ రామావత్ నాయక్ను సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ పరామర్శించారు. ముక్కల్ మండలంలోని బైరాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీరాం నాయక్ తాండా గిరిజన రైతు రామావత్ ప్రకాష్ నాయక్కు జొన్న పంటను ఫారెస్ట్ అధికారులు కెమికల్స్ చల్లి నష్టపరచడంతో మనస్తాపం చెందిన ఆయన ఆత్మహత్య యత్నం చేసిన విషయం తెలుసుకున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు గురువారం మోతీరాం నాయక్ తాండాకు చేరుకుని నష్టపోయిన జొన్న పంటను పరిశీలించారు. తాండా గిరిజనులను కలిసి ప్రకాష్ ఆత్మహత్య యత్నం చేసుకోవడానికి గల కారణాలు, వ్యవసాయ భూముల వివరాలను తెలుసుకున్నారు. ఫారెస్ట్ భూములు ఎంత, అటవీ ప్రాంతం ఎంత, రెవెన్యూ భూములు ఎంత, వారి నుండి ఏమైనా అవగాహన ఉందా అంటూ వాకప్ చేశారు. మంచిపా చిన్ననీటి ప్రాజెక్టును విస్తరిస్తున్న మూలంగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతంలో ఏమైనా వ్యవసాయ భూములు ముంపుకు గురైతే అవి నీటిపారుదల శాఖ ఆధీనంలోకి వెళ్తున్నాయా అంటూ ఆరా తీశారు. ప్రకాష్ గిరిజన రైతు ఆత్మహత్య యత్నానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, సదరు రైతు స్వంత వ్యవసాయ భూమి అని అడిగారు. రైతు ఎన్నో ఏళ్ల నుండి భూమిని సాగు చేస్తున్నాడని, జొన్న పంట వేసి 3 నెలలు కావస్తుందని, మరికొన్ని రోజుల్లో కోతకొచ్చే పంటను అటవీ శాఖ అధికారులు కెమికల్స్ కలిపిన మందు చల్లి మంట పెట్టారని గిరిజనులు జడ్జికి వివరించారు. ఫారెస్ట్ అధికారుల తీరుపై గిరిజన జీవితాల భద్రతకు ముప్పుగా మారిందని వారు తెలిపారు. రైతుపైనే ఆత్మహత్య యత్నం కేసు నమోదు చేసినట్లు మోపాల్ పోలీస్ ఇన్స్పెక్టర్ సుష్మిత తెలిపారు. అటవీ భూమిలో ప్రకాష్ అనే రైతు అక్రమంగా సాగు చేయడంతో అడ్డుకున్న ఫారెస్ట్ అధికారులు జడ్జికి విన్నవించారు. అందరి నుండి విషయ సేకరణ చేసిన జడ్జి ఉదయ్ భాస్కర్ రావు న్యాయం ఏ దిక్కున ఉంటే దానివైపు నిలబడతామని, చట్టం అందరికీ చట్టమేనని, చట్టానికి బద్దులుగా ఉండాలని సూచించారు. రైతు ప్రకాష్పై నమోదైన కేసును సామరస్యపూరితంగా పరిష్కరించాలని కృషి చేయాలని పేర్కొన్నారు. జడ్జి వెంట న్యాయవాదులు ఆశానారాయణ, బాలరాజ్ నాయక్, రవిప్రసాద్, న్యాయ సేవా సూపరింటెండెంట్ శైలజ ఉన్నారు. నిజామాబాద్ నగరంలో శుక్రవారం ప్రముఖ ట్యూషన్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఫస్ట్ లర్న్ అకాడమీని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజామాబాద్ నగరంలో ఇలాంటి కోచింగ్ సెంటర్ల ఆవశ్యకత ఎంతో ఉందని అన్నారు. పిల్లలకు మంచి విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాలపై అవగాహన ఉండేలా ఫస్ట్ లర్న్ అకాడమీ, ట్యూషన్ అకాడమీ పనిచేయాలని ఆయన సూచించారు. అనంతరం ఫస్ట్ లర్న్ CEO ఉదయ్ మాట్లాడుతూ హైదరాబాద్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అత్యంత విశ్వసనీయ ట్యూషన్ బ్రాండ్లలో ఒకటైన ఫస్ట్ లర్న్ అకాడమీ నిజామాబాద్లోని సుభాష్ నగర్లో తన 39వ శాఖను అధికారికంగా ప్రారంభించింది. ఈ గ్రాండ్ ఓపెనింగ్లో ఫస్ట్ లర్న్ అకాడమీ వ్యవస్థాపకుడు మరియు CEO ఉదయ్ కొండ్లే, స్థానిక సమాజానికి చెందిన అనేక మంది ప్రముఖులు, ప్రసిద్ధ వ్యక్తులు పాల్గొన్నారు. పాఠశాల తర్వాత విద్యను పునర్నిర్వచించాలనే లక్ష్యంతో ఫస్ట్ లర్న్ అకాడమీ సాంప్రదాయ పాఠశాల వ్యవస్థల పరిమితులను పరిష్కరించే, వ్యక్తిగతీకరించే మరియు విద్యార్థి కేంద్రీకృత అభ్యాస నమూనాను తీసుకువస్తుందన్నారు. తన ముఖ్య ఉపన్యాసంలో ఉదయ్ కొండ్లే ప్రస్తుత విద్యా నిర్మాణంలో ముఖ్యంగా వ్యక్తిగత శ్రద్ధ లేని పెద్ద తరగతి గదుల్లో కీలకమైన అంతరాల గురించి మాట్లాడారు. చాలా మంది పిల్లలు బలహీనంగా ఉండడం వల్ల కాదు, వారు వినబడకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. పాఠశాలలు తరచుగా భవనాత్మక అంతరాలను పరిష్కరించకుండా ముందుకు సాగుతాయి మరియు అక్కడి నిజమైన సమస్య ప్రారంభం అవుతుందని ఆయన అన్నారు. ఈ కొత్త శాఖతో ఫస్ట్ లర్న్ అకాడమీ ఇప్పుడు దాని విశ్వసనీయ మరియు నిరూపితమైన నమూనాను నిజామాబాద్ కు తీసుకువస్తుందని, తల్లిదండ్రులకు వారి పిల్లల విద్యా ప్రమాణంలో శక్తివంతమైన విద్యా భాగస్వామిని అందిస్తున్నామన్నారు. ఇది ప్రారంభం మాత్రమే అని ఉదయ్ కొండేల్ అన్నారు. భారతదేశంలోని ప్రతి నగరం మరియు పట్టణంలోని కేంద్రీకృత, సరసమైన మరియు ఫలితాల ఆధారిత విద్యను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో మేమున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ లర్న్ నిజామాబాద్ డైరెక్టర్ సుష్మా, చేతన్ భక్తవత్సరం, తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ పున్నయ్య, తెలంగాణ రెసిడెన్షియల్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. సో సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్, సామాజిక బాధ్యత అంటాము. ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను అని అంటే సమాజం ద్వారా మాత్రమే నేను ఎదిగాను. సమాజం పాఠశాలలు, వైద్యశాలలు, రోడ్లు, రవాణా, విద్యుత్ ఇలాంటి సౌకర్యాలు కల్పించింది కాబట్టి నేను ఈ స్థాయికి ఎదిగాను. కాబట్టి ప్రతి వ్యక్తి తాను ఎదిగిన తర్వాత ఈ హ్యాస్ టు గివ్ సంథింగ్ బ్యాక్ టు ది సొసైటీ. అంటే మనం ఎదగడానికి సమాజం కావాలి, ఎదిగిన తర్వాత సమాజానికి మనం కావాలి అనేటువంటి కాన్సెప్ట్తో విద్యార్థుల్లో కొన్ని ఎథికల్ వాల్యూస్, మోరల్ వాల్యూస్ కూడా మనం విద్యార్థి దశలోనే నేర్పినట్లయితే మంచి పౌరుడిగా ఎదగడానికి, సమాజానికి ఆదర్శవంతంగా ఉండడానికి, తాను ఒక మంచి జీవితాన్ని గడపడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట్ మండలాల వరప్రదాయిని పోచారం ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు గాంధారి పెద్దవాగు, తాడ్వాయి, భీమేశ్వరం వాగుల ద్వారా 2000 క్యూసెక్కుల వరద ప్రాజెక్టులోకి వస్తుంది. 120 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువలోకి విడుదల చేస్తున్నారు. 2 మండలాల్లో వేసిన 12,000 ఎకరాల పంటలకు సంరక్షించేందుకు నీటిని విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 18.6 అడుగులకు నీరు చేరుకుంది. గత ఏడాది ఈ సమయానికి ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. కానీ ఈ ఏడాది వర్షాలు సకాలంలో కురవకపోవడంతో నేటికి ప్రాజెక్టు నిండలేదు. కాగా ఇలాగే వర్షాలు కురిస్తే ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండి 2 మండలాల్లో పంటలకు నీరు అందుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టుల వద్దకు ప్రజలెవరూ వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు, పోలీసు అధికారులు సూచించారు. నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఉన్న డిగ్రీ, PG కళాశాలలు తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోకి తీసుకురావాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్కి PDSU ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల డిగ్రీ, PG విద్యార్థులు సర్టిఫికెట్లు మరియు ఇతర అవసరాల కోసం కాకతీయ యూనివర్సిటీకి 200 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి వస్తుందని, పని కాకపోతే అక్కడే ఉండడానికి అనేక ఇబ్బందులు విద్యార్థులు ఎదుర్కొంటున్నారని, 2 జిల్లాలకు తెలంగాణ యూనివర్సిటీ 100 కిలోమీటర్ల లోపు ఉంటుందని, మిగతా ఇంజనీరింగ్ కోర్సులతో పాటు యూనివర్సిటీ పరిధిని విస్తరించాలని కోరుతూ TU పరిధిలో ఉన్న డిగ్రీ, PG కోర్సుల ఫీజులను తగ్గించాలని, ఫైనాన్స్ కోర్సులను రెగ్యులర్ చేయాలని, కోర్సు ఫీజుకు తగ్గట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో PDSU నాయకులు ప్రిన్స్, దేవిక, రాకేష్, లహరి, రాజేష్, వంశీ తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ అదేవిధంగా నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి డిగ్రీ మరియు PG కళాశాలలను తెలంగాణ విశ్వవిద్యాలయంలో కలపాలని, యూనివర్సిటీ పరిధి కిందికి తీసుకురావాలని PDSగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే నిర్మల్ అదేవిధంగా ఆదిలాబాద్ సంబంధించినటువంటి డిగ్రీ, PG కళాశాలలు ప్రస్తుతం కాకతీయ యూనివర్సిటీలో ఉన్నాయి. కాకతీయ యూనివర్సిటీకి విద్యార్థులు వారి మెమోలకు కానీ ఇతర అవసరాలకు వెళ్ళాలంటే దాదాపు 200కు పైగా కిలోమీటర్లు వెళ్లాల్సి వస్తుంది. నగరంలోని సుభాష్ నగర్లో గల BVM ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ షాప్లో షార్ట్ సర్క్యూట్ సంభవించి అగ్ని ప్రమాదం జరిగింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
నగరంలోని సుభాష్ నగర్ ప్రాంతంలోని అయ్యప్ప దేవస్థానానికి వెళ్లే రోడ్లో గల బీవీఎం ఆర్కిటెక్చర్ ఇంటీరియర్ షాప్లో శుక్రవారం మధ్యాహ్నం షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో వెంటనే స్థానికులు దుకాణం నుండి పొగ అగ్ని వెలువడడంతో అగ్ని ప్రమాద నివారణ అధికారులకు ఫోన్లో సమాచారం అందించారు. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్ని ప్రమాద నివారణ వాహనం షార్ట్ సర్క్యూట్తో కాలిపోతున్న కంప్యూటర్ సిస్టమ్, స్కానర్, ఫర్నిచర్ పూర్తిగా దహనం జరిగిందని అగ్ని ప్రమాద నివారణ అధికారి అనంతరావు తెలిపారు. ఈ సందర్భంగా దుకాణ యజమాని మాట్లాడుతూ తాను మధ్యాహ్నం ఇంటికి భోజనం కోసం వెళ్లి వచ్చేసరికి ఈ ఘటన చోటు చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమారు ₹1,00,000 వరకు ఆస్తి నష్టం జరిగినట్లు దుకాణ యజమాని తెలిపారు. ఇదిలా ఉండగా అగ్ని ప్రమాద ఘటన వివరాలు తెలపాలని మీడియా అగ్నిమాపక నివారణ అధికారులను ప్రశ్నిస్తే ఒకరిపై ఒకరు మీనమేషాలు లెక్కిస్తూ చివరకు సమాచారం అందించారు. ప్రింటర్ ఒకటి కాలింది, సిస్టమ్, టేబుల్స్, చైర్స్ ఇట్లా కాలింది. అది ఆర్పేసినాం, మేము CO తోటి ఆర్పేసినాం. శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని జంబి హనుమాన్ ఆలయ ప్రాంగణంలో ధనలక్ష్మి మాతా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆర్మూర్ జంబి హనుమాన్ ఆలయంలో ఉదయం నుండి మహిళలు పెద్ద ఎత్తున ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో ధనలక్ష్మి మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, మహిళలు పెద్ద సంఖ్యలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి వాయినాలు ఇచ్చుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, అర్చకులు, భక్తులు తదితరులు ఉన్నారు. ధనలక్ష్మి అమ్మవారి గుడిలో ఉదయం 6 గంటలకు అమ్మవారికి పంచామృత అభిషేకం జరపడం జరిగింది. భక్తులు ఉదయం నుండే అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే కొంగు బంగారమై కోరికల కోరికలు తీరుస్తాయని భక్తుల నమ్మకం. అందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. కావున భక్తులు ఈ రోజు అమ్మవారిని దర్శించుకున్నట్లయితే వారి కోరికలు అమ్మవారు తీరుస్తారని తెలియజేస్తున్నాం. గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని ఆదర్శ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు దాసు డిమాండ్ చేశారు. శుక్రవారం సిరికొండ మండలంలోని గట్కోల్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం AIPKMS సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. తదనంతరం గ్రామ పంచాయతీ కార్యదర్శికి డిమాండ్స్తో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా AIPKMS జిల్లా ఉపాధ్యక్షులు బి కిషోర్, జిల్లా నాయకులు కె రామ్జీలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు 6 గ్యారంటీల్లో భాగంగా భూమి లేని ప్రతి వ్యవసాయ కార్మికుడికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి ₹12,000 ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని, మాట నిలబెట్టుకోకుంటే తగిన బుద్ధి చెప్తామని వారు హెచ్చరించారు. వ్యవసాయ కూలీల వల్ల ఉపాధి కోల్పోయి పొట్టగడవని స్థితికి చేరుకున్నారన్నారు. చేతిలో పని లేక అర్ధాకలితో అలమటిస్తున్నారన్నారు. ఇప్పటికైనా తాత్సారం చేయకుండా వెంటనే అమలుకు పూనుకోవాలన్నారు. కాలయాపన చేయకుండా ప్రతి వ్యవసాయ కూలికి ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద ₹12,000 అమలు చేసి తమ చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో AIPKMS జిల్లా కోశాధికారి M లింబాద్రి, AIUKS మండల సహాయ కార్యదర్శి కిరణ్, AIPKMS జిల్లా కోశాధికారి S కిషోర్, జిల్లా నాయకులు కట్టారాములు, జయర్రన్న, MD అఫ్రోజ్, నిమ్మల రాములు, ఉప్పర్ వెంకన్న, చెంచుల బచ్చన్న, గూండ్ల నర్సయ్య, మల్లయ్య, గంగాధర్, కనకగౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండలం పోతునూరు గుట్ట దత్తాశ్రమంలో శ్రీరామకృష్ణ స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించిన రాఖీ పౌర్ణమి వేడుకల్లో ఆర్మూర్ ER ఫౌండేషన్ చైర్మన్ ఈరావత్రి రాజశేఖర్ పాల్గొన్నారు. సిరికొండ మండలంలోని పోతనూరు దత్తాశ్రమంలో ఈరావత్రి రాజశేఖర్ మాట్లాడుతూ హిందూ ధర్మాన్ని ప్రతి భారతీయుడు కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. అన్నా చెల్లెల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం విశ్వధర్మ మహారాజ్, బేంగల్ ప్రముఖ వైద్యుడు డాక్టర్ వసంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దశరథ్ రెడ్డి, ER ఫౌండేషన్ సభ్యులు తదితరులున్నారు. మానవ సేవే మాధవ సేవ. చాలా మంది భక్తి చేస్తూ భక్తి అనే దాంట్లో ఉంటూ దేవుడు ఏం కోరుకుంటాడని అంటే నిర్మలమైన మనసుతో పాటు ఎదుటి వ్యక్తి మీద మానవత్వంతో కూడినటువంటి కరుణరసం ఉంటే తప్ప దేవుడు ఆయన మనల్ని మంచిగా ప్రేమించలేడండి. ఎన్ని చేసినా నువ్వు స్వర్గంగా తీసుకుపోవాల్సిందంటే నువ్వు చేసింది ఏంటంటే సాటి మనిషికి ప్రేమతత్వాన్ని కానీ జ్ఞానాన్ని కానీ ఆయన హక్కున చేసుకునే విధంగా మానవత్వాన్ని ప్రదర్శించలేవు. కానీ ఆమె ఎన్ని ఇబ్బందులు చేసినా కానీ ఒక మంచి దేవుడి పైన భక్తితోని తన పిల్లల్ని కాపాడుకోవడానికి చేసినటువంటి కార్యంలో ఆమె ఖచ్చితంగా అక్కడి అర్హురాలని చెప్పి తీసుకుపోయింది. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పండ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. రైతులకు మెరుగైన మార్కెట్ సదుపాయాలు, వినియోగదారులకు నేరుగా తక్కువ ధరలకే కూరగాయలు, పండ్లను అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వర్తకులు, వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు. నిజామాబాద్ నగరంలోని పులాంగ్ వీక్లీ మార్కెట్,
సుభాష్ నగర్, శివాజీనగర్ ప్రాంతాల్లో రైతు బజార్లను కలెక్టర్ శుక్రవారం సందర్శించారు. వీటితో పాటు హమల్వాడిలోని వీధి వ్యాపారుల వర్తక సముదాయం, పాతగంజ్లో కొనసాగుతున్న మార్కెట్లను, ఖలీల్వాడిలో నిర్మితమవుతున్న సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ సముదాయ భవనాన్ని పరిశీలించారు. చాలా చోట్ల రైతు బజార్లకు కూరగాయల విక్రేతలు వినియోగించడం లేదని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాలను ఆరా తీశారు. వినియోగదారులు రైతు బజార్ల లోపలికి రావడం లేదని, రోడ్లకు ఆనుకుని ఇరువైపులా గల దుకాణాల నుండే కూరగాయలు కొంటున్నారని, దీనివల్ల తాము కూడా రోడ్ల పక్కన అమ్మకాలు జరపాల్సి వస్తుందని పలువురు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అయితే రోడ్ల పక్కన విక్రయాలు జరపడం వల్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతుందని, పెద్ద మొత్తంలో నిధులు వెచ్చిస్తూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు బజార్లను వినియోగించుకోవాలని కలెక్టర్ హితవు పలికారు. కూరగాయలు, పండ్ల విక్రేతలు అందరూ రోడ్ల పక్కన కాకుండా రైతు బజార్లలో అమ్మకాలు జరిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు. నిర్ణీత ధరలకు అమ్మకాలు, నాణ్యత, శుభ్రత వంటివి పాటిస్తూ అందరూ రైతు బజార్లలోనే విక్రయాలు జరిపితే వినియోగదారులు ఇక్కడికే వచ్చి కొనుగోలు చేస్తారన్నారు. ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ వసతులు తదితర అంశాల గురించి కలెక్టర్ అధికారులతో చర్చించి సూచనలు చేశారు. డబుల్ బెడ్రూమ్ ఇంటి నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని పోచమ్మ కాలనీలో గల డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పేద ప్రజలందరికీ ఇంటి నిర్మాణాలు చేసి ఇవ్వడంతో పాటు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పంపిణీ చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో సిబ్బందికి బ్రహ్మకుమారీలు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ K6 GTPL కార్యాలయంలో బ్రహ్మకుమారీలు సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాయత్రి నగర్ ఈశ్వరీయ బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో రక్షాబంధన్ వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు K6 GTPL కార్యాలయంలో సిబ్బందికి రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపామన్నారు. ఓం శాంతి. ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంస్థ నుండి రాఖీ ప్రోగ్రాం జరుపుతున్నాము. ఇప్పటికీ 3 days అవుతుంది. ఈరోజు K6 ఆఫీస్లో కట్టడం జరిగింది. ఈ ఆధ్యాత్మిక పరంగా రాఖీ ప్రోగ్రాం అంటే ఏంటిదనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిలకం పెట్టుకుంటాము. తిలకం అంటే ఆత్మకు స్మృతి చిహ్నము. తర్వాత రాఖీ కడతాము. అంటే 2 దారాలు కలిస్తేనే సంబంధం అనేది ఏర్పడుతుంది. తర్వాత స్వీట్ ఇస్తాం. ఆ స్వీట్ అయితే మనకు 2 నిమిషాలలోనే అయిపోతుంది. కానీ మన లైఫ్నే స్వీట్నెస్గా తయారు చేసుకోవడానికి గుర్తుగా ఆ తర్వాత బ్లెస్సింగ్ తీసుకుంటాం. కొత్త రేషన్ కార్డు మంజూరు పత్రాలు, కుటుంబ సభ్యుల చేర్పు పత్రాలను లబ్ధిదారులకు కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అందజేశారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ రామరెడ్డి మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండలంలోని 92 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా రామరెడ్డి మండలంలో 704 నూతన రేషన్ కార్డులు మరియు 1457 పాత రేషన్ కార్డులో సభ్యుల చేర్పులు మంజూరయ్యాయని తెలిపారు. అనంతరం పాల్వంచ మండల కేంద్రంలోని రైతు వేదికలో పాల్వంచ మండలంలోని 91 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు మంజూరు పత్రాలను మరియు పాత రేషన్ కార్డుల్లో 54 మంది నూతన సభ్యుల చేర్పు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పాల్వంచ మండలం 202 నూతన రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డుల్లో 229 మందిని నూతన సభ్యులుగా చేర్చడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం మంజూరు చేసిన రేషన్ కార్డుల ద్వారా ఉచితంగా సన్నబియ్యం పొందడం మాత్రమే కాకుండా నిరుపేద ప్రజలకు ప్రభుత్వం కల్పించే వివిధ పథకాలను మరియు సౌకర్యాలను పొందవచ్చని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ విక్టర్ రామారెడ్డి, తహసీల్దార్ ఉమలత, ASO స్వామి, పాల్వంచ తహసీల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి మండలంలోని శ్రీ వేద హైస్కూల్లో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా జరిపారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ వేద హైస్కూల్లో శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని బాలికలు, బాలురకు రాఖీలు కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నేను నీకు రక్ష, నువ్వు నాకు రక్ష, మనమందరం దేశానికి రక్ష అంటూ ప్రతిజ్ఞ చేస్తూ రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో పాటు పాఠశాల కరెస్పాండెంట్ తెల్ల అక్షర రవికుమార్, ఉపాధ్యాయులు సంగీత, సురేఖ, గంగాధర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. సర్వేంద్రియానం నయనం ప్రధానం. ఒక్కరి నేత్రదానం వల్ల 2 అందులకు కంటి వెలుగు ప్రసాదిస్తుంది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్ నగరం శ్రీనగర్ కాలనీకి చెందిన వృద్ధురాలు కరిపే సావిత్రిబాయ్ బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా మరణించారు. లయన్స్ క్లబ్ ఇందూర్ సభ్యులు సంప్రదించి వారి కుమారుడు జిల్లా బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కరిపే రవీందర్ మరియు కుటుంబ సభ్యులందరితో మాట్లాడి అవగాహన కల్పించి నేత్రదానం చేయించారు. సేకరించిన 2 కార్నియాలను లయన్స్ ఐ హాస్పిటల్కు అందజేసినట్లు జిల్లా లయన్స్ అదనపు కార్యదర్శి పి లక్ష్మీనారాయణ తెలిపారు. ఒక్కరి నేత్రదానం 2 అందులకు వెలుగు ప్రసాదింపజేసిన కరిపే రవీందర్ కుటుంబ సభ్యులను అభినందించారు. కార్యక్రమంలో కరిపే గోవర్ధన్, ఎంకే లింగోజీ, డాక్టర్ తేజస్వి, డాక్టర్ రాజేష్, అక్షయ్ కుమార్, పుష్ప, విజయలక్ష్మి పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు.
కొత్తపల్లి గ్రామంలో ఇంటింటికి బీజేపీ కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా కార్యదర్శి గంగోని సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి గ్రామస్తులను మరియు స్వయం సహాయక గ్రూప్ సభ్యులను మహిళలను కలిసి వారికి నరేంద్ర మోడీ చేస్తున్నటువంటి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు రాంబాబు, రవి, మండల ఉపాధ్యక్షుడు కొత్తపల్లి హనుమంతు, బాలరాజ్, సాయి కుమార్, రవి, మనోజ్, నరేష్, బాబురావు, గంగాధర్, భూమన్న, ప్రసాద్, గుంజిలి, రాజిరెడ్డి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఆర్మూర్ మండలంలోని మంతని గ్రామంలో మార్కెట్ యార్డ్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంతని గ్రామంలో నిలిచిన మార్కెట్ యార్డ్ పనులను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి నిధులు మంజూరు చేయించి మార్కెట్ యార్డ్ పూర్తయ్యే విధంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు. ఆర్మూర్ పట్టణంలోని జనరల్ కిడ్స్ పాఠశాలలో రాఖీ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకున్నారు. అనంతరం పాఠశాల కరస్పాండెంట్ గుజరాతీ ప్రకాష్, ప్రిన్సిపల్ లతలు మాట్లాడుతూ రాఖీ పండుగ భారతీయ కుటుంబ విలువలకు సంకేతమని కొనియాడారు. విద్యార్థులు తమ అన్న చెల్లెళ్ళు, అక్క తమ్ములతో ప్రేమపూర్వకంగా వ్యవహరిస్తూ ఎల్లవేళలా వారి బాగోగులు చూస్తూ ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలోని లోటస్ పాఠశాలలో రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ అంబిక మాట్లాడుతూ విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టతను వివరించారు. అన్న చెల్లెల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఆలూరు మండలంలోని మచ్చర్ల గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్ ఎస్ఆర్ఎస్పీ బ్యాక్ వాటర్ను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లిఫ్ట్ ద్వారా ప్రతి రైతుకు నీరు అందించే విధంగా చర్యలు చేపడతామని, విడతల వారీగా రైతులందరికీ నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లిఫ్ట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శ్రావణ శుక్రవారం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలో భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి పూజలు నిర్వహించిన ఆడపడుచులు, పలు ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించిన నిర్వాహకులు, అర్చకులు. నేడు రేపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షం. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు పెట్టింది పేరు ఇందూరు జిల్లా. నిజామాబాద్ నగరంలోని పాలిటెక్నిక్లో ఫుట్బాల్ టోర్నమెంట్ను ప్రారంభించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. నిజామాబాద్ నగరంలోని వినాయక్ నగర్లో ఈవీఎం గోడౌన్ను పరిశీలించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తున్నందున ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు త్వరగా నిర్మించుకోవాలి. లబ్ధిదారులకు కామారెడ్డి కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సూచన. కామారెడ్డి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.